వరుస ఫెయిల్యూర్స్ తో మార్కెట్ ని రిస్క్ లో పెట్టుకున్న విజయ్ దేవరకొండకు ది ఫ్యామిలీ స్టార్ ఇచ్చిన షాక్ మామూలుది కాదు. గీతా గోవిందం కాంబో మ్యాజిక్ రిపీట్ చేస్తున్న నమ్మకాన్ని దర్శకుడు పరశురాం పూర్తిగా నీరుగార్చేశాడు. అయినా సరే రౌడీ హీరో లైనప్ మహా గొప్పగా ఉంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ మీద గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మూవీ. దిల్ రాజు నిర్మాతగా రవికిరణ్ కోలాతో చేయబోయే చిత్రం. రాహుల్ సాంకృత్యంతో లాక్ చేసుకున్న పీరియాడిక్ డ్రామా. ఇవన్నీ ఒకదానికి మించి మరొకటి క్రేజీ ప్రాజెక్ట్స్. ఇక్కడితో అయిపోలేదు. ఫ్యాన్స్ మబ్బుల్లో తేలిపోయే వార్త మరొకటి ఉంది. సుమారు 3 ఏళ్ల క్రితమే విజయ్ దేవరకొండ దర్శకుడు సుకుమార్ కలయికతో ఒక సినిమాను అఫీషియల్ గా ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. కానీ కార్యరూపం దాల్చలేదు. పుష్ప 2 తర్వాత ఉంటుందేమో అనుకుంటే ఈలోగా రామ్ చరణ్ 16 అనౌన్స్మెంట్ వచ్చింది. ఎంత లేదన్నా ఇది రిలీజ్ అయ్యేలోపు 2026 దాటిపోవచ్చు. ఇవాళ జరిగిన గంగం గణేష ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత వంశీ కారుమంచి మాట్లాడుతూ, కొంత ఆలస్యమైనా కూడా విజయ్ సుకుమార్ కాంబోలో సినిమా చేస్తామని, క్యాన్సిల్ లేదు అనే రీతిలో సంకేతం ఇవ్వడంతో అభిమానుల్లో కొత్త జోష్ వచ్చింది. ఇక అనడమైతే అన్నారు, కానీ ఇది అంతగా సులభంగా జరిగేది కాదు. ఎందుకంటే పుష్ప కోసం 5 ఏళ్లు ఖర్చు పెట్టిన సుకుమార్ తిరిగి రామ్ చరణ్ కోసం ఎంత లేదన్నా 2-3 సంవత్సరాలు కేటాయించాల్సి ఉంటుంది. అప్పటికి విజయ్ దేవరకొండ మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు. సరే పోనీ ఎలా ఉన్నా మాటిచ్చాం కాబట్టి తీయాలనుకున్నా పెరిగిన సుకుమార్ ఇమేజ్ కి తగ్గట్టు అది మామూలు స్కేల్లో ఉండకూడదు. 100 కోట్ల బడ్జెట్ అయితేనే ఆయన స్థాయికి తగ్గట్టు ఉంటుంది. మరి లేట్ అయినా ఈ ఇద్దరు చేతులు కలుపుతారా, లేక ఇది తాత్కాలిక ఆనందమేనా అనేది వేచి చూడాల్సిందే.